మీ పేరేంటండి? కడియాల వెంకట సత్యనారాయణ. ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ పరిపాలన ఎలా అనిపిస్తుంది? రోడ్లు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు ఏం చెప్తారు? రోడ్ల ఎంతసేపు ఇక్కడ 4 గ్రూపులు అయిపోయారు. 4 గ్రూపులు ఎవరి గ్రూప్ ఆడితే రోడ్ ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు? ఏంటది ఎవరి పెత్తనం ఆడితే అసలు ఎప్పటి నుంచి 83 ఉన్నసారి పరి లేదు. ఇప్పుడు కొత్తలు బయలుదేరారు. కొత్తలు అంటే ఎవరికైనా పిక్కోమంటున్నారు. 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? అయిపోయి కొద్ది రోడ్లు పోతున్నారు. రోడ్డు తొవ్వారు కానీ పొయ్యిలా, అప్పుడు పొయ్యిలా, ఇప్పుడు తొవ్వాడు జనం తెలుగుదేశం వాళ్ళు. కాంట్రాక్టర్ తొవ్వి దాని మీద రప్పించిపోయి కంకర పోయిలా తొవ్వి మాత్రం శుభ్రం చేశాడు. అది గుంటలు లేకుండా అతను చేస్తాడంట. నమ్మకం ఉందా మరి చేస్తారని? చేస్తాడు, అనుమానం లేదే. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఎవరు ఆయన డబ్బులు అటు ఇటు ఖర్చు పెట్టాడు కానీ రోడ్డుకు పోయిలా. ఆయన ప్రభుత్వం అయింది, ఈయన ప్రభుత్వం అయింది. ఏముందండి, ఎవరిది బాగుంది? ఇప్పుడు ఏం చదువుతుంది? 6 నెలలుగా అయింది. ఇంకా ముందు ఉండాలిగా. ఏదో రైతు భరోసా ఇవ్వాలి ఇప్పటివరకు. జనవరి అంటున్నారు. అప్పుడు రైతులకి ధాన్యం పండించిన అమౌంట్ కూడా 5-6 రోజులు ఇచ్చారంటున్నారు. 4 గంటలకు ఇచ్చాడు. మంచి ఆలోచన అంటారా? అది మంచిది. ఎవడు వాళ్ళు ఇది ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు రైతులకి ఎప్పుడు పడేది ధాన్యం పండించి? 20 రోజులు పడేవి లోగడ. ఇది మాత్రం 24 గంటలు వేసాడు. 45 గంటలు. ఇది ఇంత త్వరగా వేయడం వల్ల రైతులకి ఎలాంటి ఉపాధి కలిగిద్ది అంటారు? వాళ్ళకి అవసరాలు తెరుతాయిగా బాబు. పంట అని కాదు, ఇప్పుడు అవసరం అప్పులాడు తెచ్చుకున్నాం అనుకో, ఆ వడ్డీ బెదకుండా ఉంటుందిగా. రొయ్యూరు ఇటువర రోడ్ అది గుంటలో ఇప్పుడు బాగానుంది. కొంత లెక్క తారు రోడ్డు పోసాడు ఒక కాంట్రాక్టర్. కొంత రైతులు కూడా ఇబ్బంది పెడుతున్నారు కాంట్రాక్టర్ని. మీరు పోయొద్దు, మీరు చెరుకు తోలుకోవాలి, ఒడ్డు తోలుకోవాలంటున్నారు. పవన్ కళ్యాణ్ కాబట్టి దీనికి శాంక్షన్ అయింది. లేకపోతే ఈ రోడ్డు చూసేవాడు కదా ఎవడు రాలా. రాగానే అడిగాడు, ఈయన పిలిచాడు. 3 కోట్లు 3 కోట్లన్నర శాంక్షన్ చేశాడు. ఇప్పుడు వంతెన అడిగారు మొన్న. ఈ వంతెన కూలేటట్టు ఉంది. మా ఊరు కాదు, వంతెనకు వచ్చాడు. ఇసుక అనేది ఫ్రీగా ఎత్తం అనేది దొంగల దోపిడీ అయిపోయింది అమ్మాయి. అది మాత్రం 100కి కొద్దిగా తేడాగా కొద్దిగా శాంతంగా కనబడుతుంది. 70% అవుతుంది, ఇంకా 30% అవ్వాలంట. పర్వా ఇసుక మాత్రం తప్పు. ఇదివరకు మందు ఎలా ఉండేది? 100కి ఇస్తున్నారు. ఇప్పుడు గతంలో ఎంత ఉండేది మందు? అది 130 ఉండేది. లేదు. ఇప్పుడు ఎలా ఉంది మందు క్వాలిటీ? ఎలా ఉంది? 100 కాటి 100 కాడికి ఇస్తున్నారు. అది చెప్తున్నావా? క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుందా? ఇదివరకు ఆకలేసేది కాదు అంటున్నారు కదా, తాగితే ఆకలేసేది కాదు, ఇప్పుడు ఆకలేస్తుంది. కరెక్టే ఆకలేస్తుంది, తినేస్తుంది శుభ్రంగా. ఇచ్చాడు నాణ్యండి ఇచ్చాడ్రా. ఈ రోడ్డు తీసిపోతాయి కొత్త రోడ్డు ఇటువరకు అని దొరుకుతున్నాయి. ఇదిగో బాగుంది కదా, ఇక్కడ వరకు బాగుంది కదా. అయ్యే సిమెంట్ రోడ్డు పోసాడు. పవన్ కళ్యాణ్ వచ్చి గొడవలు వచ్చాడు. మనకి వచ్చాడా? కాదురా, మనకు వచ్చాడా? చెప్తున్నారా, మనకు వచ్చాడా? రోడ్డు వేయడం మంచిదే అంటారు. ఈ ఏరియాలో మీకు వచ్చారు కదా, అక్కడ పోసాడు. ఇక్కడ చనిపోతాయి. ఇదివరకు ఎలా ఉండే రోడ్లు? గుంటలు ఉంటాయా ఎక్కువ? గుంటలో పోసి వెళ్ళడానికి ఎలా వెళ్ళేవారు ఇక్కడ నుంచి అటు వెళ్ళాలంటే? అదే పోయి ఆటో పోయి మన దోసం ఇబ్బంది ఉండేదా? ఇబ్బంది ఏమైనా ఉండేది? ఉండేది. ఇప్పుడు బాగా పోసాను చెప్తాం కదా, అక్కడ పోసాను. ఏంటమ్మా, ఇదివరకు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఇక్కడ నుంచి మీరు బయటికి రావాలి అంటే ఎంత టైం పట్టేది? 2 గంటలు 3 గంటలు. ఇప్పుడు ఎంత టైం పడుతుంది? గంటకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గంట కూడా పట్టట్లేదు. గంటకి పట్టదు, గంటన్నారు కానీ గంట వెళ్ళిపోతాం. మరి ఈ రోడ్లు పడ్డం మంచిదే అంటావా? అదే స్వామి, అదే చదువుదా. పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? చూద్దాం స్వామి. అయ్యా తెల్లబాబు శాఖ ఎంత ఉందో, జగన్ పార్టీ ఎంత ఉందో చూద్దాం. మనకంటే ఇవన్నీ నేను వికలాంగుని, నాకు 6,000 వస్తాయి. వస్తున్నాయా? 6,000 పెంచారా? నాకు 6,000 వస్తాయి రానా? 6,000 వస్తాయి రానా?